హైదరాబాద్లో మహానగరం గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా నీళ్లు కావచ్చు, ఇప్పుడు మురుగునీళ్ళు కావచ్చు, వర్షం వస్తే సముద్రాలు చెరువులు తలపిస్తున్నాయి, రోడ్లు కావచ్చు, సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఇట్లాంటి టాస్క్‌లని ఇలాంటి మీరన్నారు బేసిక్ ఇవి థింగ్స్, ఈ బేసిక్ థింగ్స్ మీద దృష్టి పెట్టకుండా మిగతా ఏంటేంటో వాటి మీద పెట్టే విధానం చూస్తుంటే అంటే ప్రభుత్వాల పనితీరులో మార్పు రావట్లేదా? వాళ్ళ మెదళ్లలో ఇంకొంచెం తొలగించాలా? దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రభుత్వం ఎందుకు అన్నది మన అధికారులకి, నాయకులకి, పత్రికలకి, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అన్నిటికీ ప్రభుత్వమే సర్వస్వం అన్న పిచ్చిలో ఇంకా ఉన్నాం మనం. ప్రభుత్వం మౌలికంగా మానవ సమాజం ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వాన్ని ఎందుకు నిర్మాణం చేసుకుంది? జంతువులకు ప్రభుత్వాలు లేవే, లేదు, వాళ్ళకి అవసరం లేదే. మానవ సమాజం కృత్రిమంగా ఏర్పాటైంది మేధస్సు వల్ల. పిల్లల్ని పెంపకం 15-16 ఏళ్ళు పెంచాల్సిన అవసరం ఉండటం వల్ల మానవ సమాజం అవసరమైంది. మనకి మేధస్సు ఉంది కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి ఉమ్మడి వసతులు, ఉమ్మడి సౌకర్యాలు, ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం సొంత పనులు మనం సొంతంగా చేసుకుంటాం. సొంతంగా చేసుకోలేనివి ఉమ్మడిగా చేయాల్సినవి అవి చేయకపోతే నష్టం జరిగే ఉన్నాయి. దోమలు కుడుతుంటే చికెన్ గున్యా వస్తుంది, మీకు డెంగీ వస్తుంది. దోమల నివారణ మీరు సొంతంగా మాత్రమే చేసుకోలేరు, ఉమ్మడిగానే చేయగలం మనం. రవాణా కావాలంటే ఉమ్మడిగా మాత్రమే చేయగలం. ట్రాఫిక్ నియంత్రణ కావాలంటే ఉమ్మడిగా మాత్రమే చేయగలం. కోర్టులు, మంచి ప్రమాణాల విద్య, ప్రతివాడు స్కూల్ పెట్టుకోలేడు, మంచి ఆరోగ్యం. ఇది మర్చిపోయినాం మనం. ప్రభుత్వం పాత్ర ఎప్పుడైతే మర్చిపోయినామో ఒక గందరగోళంలో గురైపోయినాం మనం. రెండోది ఏమవుతుంది, మనకి పెద్ద ప్రాజెక్టులు, గ్లామరస్ ప్రాజెక్ట్ అంటే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. జనాన్ని కూడా పాపం విషయం తెలియక ఇది అద్భుతం అనుకుంటున్నారు. దానిలో డబ్బులు నొక్కేయచ్చు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే మనందరికీ తెలుసు. ప్రాజెక్టులో 10% కమిషన్ అంటే చాలా ధర్మంగా చేసినట్లు లెక్క. 30% కూడా ఉంటుంది. అంత కాంట్రాక్టులు, ఈ కమిషన్లు, మనకు కావాల్సిన వాడికి ఇచ్చుకోవటము, పని జరిగిందా లేదని తర్వాత చూద్దాం. ఏదో కొన్ని రంగాల్లో కొన్ని ప్రాజెక్టులు తప్ప డబ్బంతా సద్వినియోగమైంది, పని జరిగింది, మంచి ప్రమాణాలతో మనకు మరుగు సదుపాయాలు వచ్చినాయని చెప్పి నమ్మకంగా చెప్పగలుగుతున్నాం మనం? అది పూర్తిగా పోయింది. మూడోది, రోజువారీ పనితీరు మెరుగుపరచాలని చెప్పంటే మంచి విద్య అందించాలి, స్కూళ్ళల్లో మంచి ఆరోగ్యం అందించాలి, లేకపోతే మంచినీళ్ళు సరిగ్గా వచ్చేట్టుగా మంచి ప్రమాణాలు అందించాలి, మురుగునీరు కలవకుండా ఉండాలి, లేకపోతే వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలి. ఇది చాలా పెయిన్ఫుల్ టాస్క్, ఇది బోరింగ్ వర్క్. ఇది దీంట్లో గ్లామర్ లేదు, ఎక్సైట్మెంట్ లేదు, పెత్తనం చెలాయించడం లేదు. మీరు క్షేత్రంలోకి దిగి రోజు కష్టపడాలి. మున్సిపాలిటీలో చెత్త ఎప్పటికప్పుడు మూవ్ చేస్తున్నారా లేదా, కీటకాలు చేరుతున్నాయో చూడాలనుకోండి, ఆ మున్సిపల్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళు కానీ పొద్దున్నే వెళ్ళి చూడాలి ఏం జరుగుతుందని చెప్పండి. చాలా బోరింగ్ వర్క్ అది, చికాకు కలిగించే పని. కానీ ఇదే ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్. మనకు ఆ చికాకు కలిగించే పని ఇష్టం లేదు. కాళ్ళ మీద కాలు వేసుకుని మహారాజులుగా బతికే పని చాలా ఇష్టం ఉంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే మీకు వర్షం కురిస్తే ఎక్కడికి వెళ్ళినా మీకు అర్థమవుతుంది ఎందుకని ఇక డ్రైనేజ్ సరిగ్గా లేదు, ఎందుకని తారు రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోతున్నాయి. రోడ్డు మీద నీళ్ళు నిలవకూడదు. ఎంత వర్షం పడ్డా కూడా తారు రోడ్డు మీద నీళ్ళు నిలవకూడదు. నిలబెడితే గ్యారంటీగా రోడ్డు నాశనం అయిపోతుంది. ట్రాఫిక్ ఎలాగో ఇబ్బంది వస్తుంది, అది కాకుండా రోడ్డు నాశనం అయిపోతుంది. ఎందుకు అవుతోంది? బర్మ్ సరిగ్గా ఎందుకు లేదు, దీన్ని బాగు చేద్దాం. ఇది మనకు చూస్తే మీరు ఇంజనీరింగ్ చదవక్కర్లా, మెడ మీద తలకాయంటే అర్థమవుతుంది. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్ప, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 190 మంది అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతోంది, ఎందుకని ఇక్కడ ఫ్లడింగ్ అవుతోంది, ఎందుకు నీళ్లు నిలుస్తున్నాయి, నిలవకుండా ఉంటే ఏం చేయాలి, ఆ టైంలోకి వెళ్ళి చూడాలి కదా. హాయిగా కూర్చుంటారు. 11 ఆఫీస్కి వెళ్తారు. కొద్దిమంది చిత్తశుద్ధున్నాడు తప్పితే వెళ్ళగానే ఛాయ్ బాతా కానీ, ఆ తర్వాత లంచ్ టైం వచ్చేస్తుంది. ఈ లోపల పైరవీలు, ఫ్రెండ్లతో కబుర్లు ఫోన్లలో. 4 గంటలుగా మనం తిరిగి బయలుదేరుతాము. కాబట్టి ఈ 3 కారణాలు, ప్రభుత్వం పాత్ర ఏమిటో అర్థం కాక, హై కాస్ట్ ప్రాజెక్టులు పెద్ద గ్లామర్ ఉండే తీసుకుంటే డబ్బులు వస్తుంది, పెద్ద ప్రచారం వస్తుంది, ప్రజలకు ఫలితం రాకపోయినా కూడా నిజంగా ప్రజలకు అవసరమైనటువంటి బాగు చేయాలని చెప్పంటే చిత్తశుద్ధితో పనిచేయాలి. హాస్టల్ ఉన్నాయా లేదా, ఆ శాఖ అధికారులు నిరంతరం అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో కూర్చుని ఊరికే పైపైన కాకుండా కాగితాలు చూడడం కాకుండా పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళకి పౌష్టికాహారం వస్తుందా లేదా, వాళ్ళకి జబ్బులు వస్తున్నాయా లేకపోతే మామూలుగా ఉన్నారా, జ్వరాలు వస్తున్నాయా, దోమలు కుడుతున్నాయా లేదా, వెళితే అర్థమైపోతుంది. వెళితే కదా, అసలు వెళ్ళి 1 గంట వాళ్ళతో గడిపితే కదా.